ఇలా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న కేసెస్‌లో మీ మీద పర్సనల్‌గా ఆరోపణలు గానివ్వండి, పొలిటికల్‌గా ఆరోపణలు చేయడం కానివ్వండి, అప్పుడు అలాంటి సందర్భాలు. ఆ సందర్భాల్లో మామూలుగా లెటర్స్ వచ్చేవి నాకు మామూలుగా. మిమ్మల్ని చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం, ఇలాంటి లెటర్స్ వచ్చేవి మామూలు. 1-2 లెటర్స్ వచ్చిన తర్వాత పెద్ద పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక రెడ్ కలర్లో ఒక లెటర్ వచ్చింది. ఇది రెడ్ ఇంక్ కాదు, మా రక్తంతో రాస్తున్నాం కాబట్టి మేము రాస్తున్నాం కాబట్టి మీ మీద ఖచ్చితంగా చేస్తామని. కాబట్టి అవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పంపించేవాడిని నేను. వాళ్ళు సెక్యూరిటీ అది ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంతేగాని ఈ విధమైన ఒక, ఎందుకంటే అభిమానులు ఉంటారు వాళ్ళకి, ఆ అభిమానులు వాళ్ళ అభిమాన నాయకుల మీద వీళ్ళు చేస్తున్నారన్న భావాలతో ఈ విధంగా లెటర్స్ వచ్చేవి. వాటిని ఇంటెలిజెన్స్కి పంపించి వారు ఏం చేయాలో చేసుకున్నారు. మొన్న మధ్య మీరు థ్రెట్ ఉంది నాకు ఎలక్షన్స్ టైంలో ఏంటది? 24లో విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఈ కేసుల్లో ఉన్న ఒక వ్యక్తి సపోర్టర్ ఏదో ఒక చిన్న మీటింగ్లో మా బాస్ని అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కష్టపెట్టాడు, అరెస్ట్ చేశాడు, కాబట్టి ఇతన్ని మేము లేపేస్తామన్న దీంట్లో ఆ మీటింగ్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు ఒక ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మన బాధ్యత, ఎవరైనా ఒక ఇటువంటి తీవ్రమైన నేరం చేసే సమాచారం మీకుంటే ఆ సమాచారాన్ని అందజేయాలి. ఇది కూడా మనకు సిఆర్పిసిలో ఇంతకుముందు సెక్షన్ 39 ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ఎస్లో మారి ఉంటుంది. సో కానీ బాధ్యత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడైనా ఒక మర్డర్ కేసు జరుగుతుందని ముందు ఇన్ఫర్మేషన్ అది నేను పెట్టుకొని కూర్చోకూడదు, నేను ఇవ్వాలి, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ విధంగా తెలిసింది. కాబట్టి ఆ బాధ్యతతో నేను వారికి ఇవ్వడం జరిగింది అన్నమాట.